అమ్మా సుహాసిని మాట్లాడమ్మా. సుహాసిని అమ్మా సుహాసిని ఏమైంది? పెదనాన్న అమ్మ లేవట్లేదు. సుహాసిని సుహాసిని కృష్ణ అమ్మకేమైందమ్మా? పడిపోయింది పెదనాన్న. పడిపోయిందా? పడిపోవడం ఏంటి? సుహాసిని లే, నీకేం కాదు, నేను వచ్చేసాను కదా. హాస్పిటల్కి వెళ్దాం పద. సుహాసిని లే, సుహాసిని కళ్ళు తెరువు. సుహాసిని సుహాసిని లే, సుహాసిని. చనిపోయారు సార్. ఏమ్మా? చనిపోవడం ఏంటి? మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు అలా పడిపోతూ ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి నయం అయిపోతుంది. సుహాసిని లే, సుహాసిని సుహాసిని మనం హాస్పిటల్కి వెళ్దాం. సుహాసిని 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 మీరు పిలిచినా ఆవిడ లేవదు. ఆవిడ చనిపోయి చాలాసేపు అయింది. చనిపోయిందా? నా సుహాసిని చనిపోయిందా? సుహాసిని నువ్వు చనిపోలేదు కదా? నాకు తెలుసు, నువ్వు చనిపోలేదు. సుహాసిని సుహాసిని లే, సుహాసిని సుహాసిని. పెదనాన్న అమ్మకేమైంది? చనిపోయిందా? కృష్ణ వెళ్ళిపోయిందమ్మా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మనల్ని వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయింది. ఎవరూ లేని అనాథల, నడి రోడ్డు మీద తిక్కులేని అనాథల వెళ్ళిపోయిందమ్మా. మనం ఏడకూడదమ్మా. మనం ఏడిస్తే అమ్మకు నచ్చదు. చూడు అమ్మ మొహం ఎలా దిగులుగా పెట్టుకుందో. సుహాసిని ఏంటిదినా? మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో కాకపోతే ఇంకెక్కడుండాలి? అదే నాకు అర్థం కావట్లేదు. మీలాగా మా ఆయన కూడా ఇంట్లోనే ఉండాలి కదా, కానీ ఆయన ఎక్కడో ఉంటాడు. అసలు ఎక్కడున్నాడన్న విషయం ఆయనకైనా తెలుసో లేదో పాపం. అసలు నీకేం కావాలా లెక్క? కుదిరితే మా ఆయన ఇవ్వండి వదినా, కుదరకపోతే కనీసం మా ఆయన ఎక్కడికి వెళ్ళాడో సమాచారమైనా ఇవ్వండి. అలేఖ్య, నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది, కానీ రాఘవ పరిస్థితి చూస్తూనే ఉన్నావు కదా. చూస్తున్నాను కాబట్టి భరించలేకపోతున్నాను అన్నయ్య. అసలు ఏం జరిగింది ఆయనకి? తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కాపురం చేయటానికి నేను, కష్టం ఉంటే కాపాడటానికి మీరు, అన్నీ ఉన్నాయి కదా. మరి దేని గురించి దిగులు? ఓ, వెళ్ళిపోయిన సుహాసిని గురించా? అది మాకెలా తెలుస్తుంది? తెలుస్తుంది వదినా. రాఘవకి అక్కలాగా కాకుండా ఈ అలేఖ్యకి అమ్మలాగో సాటి ఆడదాని బాధ గురించి ఆలోచిస్తే నీకర్థమవుతుంది.
అన్నయ్య కూడా ఇలా ప్రవర్తిస్తే నువ్వు తట్టుకోగలవా? ఏ అన్నయ్య, మా బావలేక నువ్వెప్పుడైనా ప్రవర్తించావా? లేదమ్మా. మరి నాకే ఎందుకు టార్చర్? ఎవరు ఎవరిని టార్చర్ పెడుతున్నారో అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? సుహాసిని, సుహాసిని, నా చేతులతో నీ మెళ్ళలో తాళి కట్టించుకోవాలని ఏరుకోరి తాళి కట్టించుకున్నావు. ఇలా నా కళ్ళ ముందే సుమంగళిగా పోవాలని అలా అడిగావా? ఇంతకాలం చావుతో పోరాడావు. ఇంక కొంతసేపు బతికుండాల్సిందే. నేను వచ్చేవాణ్ణి కదా, నిన్ను వెళ్ళనిచ్చేవాణ్ణి కాదు కదా. నీకోసం ఊరంతా పిచ్చోళ్ళలాగా వెతికాను తెలుసా. కానీ కానీ నువ్వు చూస్తే ఎలా? సుహాసిని, అమ్మా, పెదనాన్న, అమ్మా. అమ్మా, అమ్మా కృష్ణ, ఏడవకు. అమ్మకి మనం ఏడిస్తే నచ్చదురా. చూడు, మనం ఏడిస్తే నచ్చదు. చూడు చూడు, అమ్మ తన దిగులుగా ఎలా మొహం పెట్టుకుందో. సుహాసిని, మేము ఏడవట్లేదు. చూడు, మేము ఏడవట్లేదు. కృష్ణ, చూడు, నువ్వు కూడా ఏడు పాపేసావు అనుకో, అమ్మ సంతోషంగా ఉంటుంది. సుహాసిని, సుహాసిని, చూడు. ఇది నీకిష్టమైన తాళి సుహాసిని. ఎప్పుడు నీ గుండెల మీదే ఉండాలన్నావు కదా. చూడు, నీ గుండెల మీదే ఉంది.